ఒక వ్యక్తి పైన ఏదైనా ఒక క్రిమినల్ కేసు ఉంది. లేకపోతే ఏదైనా ఒక కేసు ఉందనుకోండి. గవర్నమెంట్ ఉద్యోగం వస్తదా అనంటే రాదు. అని నేను అయితే అనుకుంటాను. యాహ్! దానికి గూడా అంటే మీరేం చెప్తారు? దానికి గూడా కొంత కామన్ మ్యాన్ కొన్ని కన్‌ఫ్యూజన్స్ ఉంటాయండి. ఇందులో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద నేరారోపణ మోపబడి, హ్మ్. తన మీద ఎఫ్ఐఆర్ అయిందనుకోండి. ఆ వ్యక్తి గవర్నమెంట్ ఎగ్జామ్‌కి వెళ్తున్నప్పుడు తినేం చేయాలా ఆ ఒక నేరం తనపై ఉందని జెప్పేసి అట్ టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఈవెన్ అటు గవర్నమెంట్ ఎంప్లాయీ గావచ్చు, రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే కంటెస్ట్ చేసే వ్యక్తులకు హ్మ్. వీళ్ళందరికీ గూడా ఇదన్నది డిక్లరేషన్ అంటాం అది. సెల్ఫ్ డిక్లరేషన్‌లో ఖచ్చితంగా ఇది మ్యాండేట్‌గా వాళ్ళు మెన్షన్ జేయాలి. ప్రభుత్వ ఉద్యోగానికెళ్ళేటప్పుడు, అది టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చేటప్పుడే. ఈయన మీద క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉన్నాయన్నప్పుడు, ఆ గ్రావిటీ ఆఫ్ ద కేసు, దాని యొక్క పనిష్మెంట్స్ ఎట్లా ఉంటాయి, దానికి ఎటువంటి శిక్షలు పడతాయి అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని గూడా, వీళ్ళని ఇనెలిజిబుల్ అంటే అనర్హులుగా డిసైడ్ చేసే డిక్లేర్ చేసే డిక్లేర్ చేసే అవకాశం ఉంటుంది. అవకాశాలుంటాయి.